నేను ఏడిచే దీనికి కదరా ఆ సీన్ గాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేసేటాడు మహా అంటే భద్రం కూతురు నడుమో చువ్వ కొరుకుంటాడు. నడుమే కదరా కాళ్ళు కూడా కొరికాడు. ఈ విషయం ఆ భద్రం గడికి తెలిసిందంటే వామ్మో ఆడి పూజ ఆడి కారం పెట్టడం ఇవన్నీ నేను భరించలేరా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను. చెప్పింది నిజమేనా? వెళ్ళిపోతా. ఆడెప్పుడైనా అబద్ధం చెప్పాడా? అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది. చైత్ర అసలే వాళ్ళు జరిగిన విషయం అమ్మాయి ఎవ్వరికీ చెప్పదు. ఎందుకంటే అది నేను చేస్తున్నంత సేపు ఇంకా కావాలి అన్నట్టు ఫీల్ అయిందిరా. సర్లే ఏదైతే సాయంత్రానికి తేలిపోద్ది గానీ ఇంతకీ డబ్బులు ఎంత ఉన్నాయి? ఇదిగో నా దగ్గర 3000 ఉన్నాయి. ఇదిగో నా 5000 ఫస్ట్ జీతం. ఇదే లాస్ట్ కూడా. అరే సీను ఈ డబ్బులు తీసుకెళ్లి 3 డిస్పోజల్ గ్లాసులు 6 బిర్యానీ ప్యాకెట్లు 12 బీర్ బాటిల్ 20 సిగరెట్లు తీసుకురారా. ఈ లాస్ట్ పార్టీ గ్రాండ్ గా తీసుకుందాం. అంత లేదు, డబ్బులు పార్టీ కాదు పందానికి. ఏంటే ఇక్కడ ఆపావు? ఫోన్ రీఛార్జ్ చేయించాలి. షాప్ క్లోజ్ చేసింది కదా. ఇప్పుడు ఎలా? ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నాకు అర్థమైందిలే, నువ్వు వచ్చింది రీఛార్జ్ కోసం కాదు, రీ ఎనర్జీ కోసం. ఆ సీన్ గడ్ కోసమే కదా? అదేం లేదే. అవునే, వీళ్ళు షాప్ క్లోజ్ చేసి దుకాణం ఎక్కడ పెట్టినట్టు? నెంబర్ 12 దగ్గర ఉండుంటారు. నువ్వు బండి ఎక్కడ ఆపకుండా హైవే ఎక్కించు. నా నంబర్ 9. నాది 7. రెడీ స్టార్ట్ గేమ్ 50కి. అయిపోయావరా, ఆడు గెలిచేట్టున్నాడు. నువ్వే గెలుస్తావు. నేను చెప్పానా నువ్వే గెలుస్తావని? థ్యాంక్స్ మామూలుగా కూడా చెప్పొచ్చు. అవునా? నువ్వు చెప్పలేదని